హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను మీకు ఈరోజు ఒక రెసిపీ చూపిద్దాం అనుకున్నానండి. సో ఉసిరికాయలు తీసుకొని వచ్చాను. ఈ మధ్య నేను హెయిర్ ఫాల్ అవుతుంది కొంచెం అని చెప్పేసి, సో తర్వాత ఉసిరికాయలు తెచ్చిన తర్వాత సరే ఒక 3-4 డేస్కి కొన్ని కలర్ మారుతుందని చెప్పేసి మొత్తం పీసెస్గా కట్ చేసేసి కొన్ని వచ్చేసి ఏదైతే సీడ్స్ ఉన్నాయో వాటిని వాటర్లో సోక్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇలా ఉన్న ఉసిరికాయలని మొత్తాన్ని పీసెస్గా కట్ చేసేసి మొత్తాన్ని వచ్చేసి నేను ఇంకా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టండి. సో చాలా స్మూతీ పేస్ట్గా పట్టిన తర్వాత మొత్తం వాటిని వడకట్టాను నేను. సో వడకట్టేసి పిప్పి ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. సీడ్స్ని వచ్చేసి రకంగా వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే తీసిన రసం ఉందో ఆ రసాన్ని వచ్చేసి ఒక బౌల్లోకి మొత్తం తీసుకొని నెక్స్ట్ ఆ పిప్పిని మొత్తం ఏదైతే పేస్ట్ వచ్చిందో వాటర్ అంతా తీయగా వచ్చిన పేస్ట్ని ఇలా పక్కన ప్లేట్లో పెట్టి డ్రైకి ఎండకి సన్లైట్కి పెట్టుకోవాలండి. సో రసాన్ని వచ్చేసి మనం స్టోరేజ్ ఎక్కువ ఉండడం కోసం ఈ రకంగా ఐస్ క్యూబ్స్ ట్రే వస్తుంది కదా ఫ్రిడ్జ్లో, సో దాంట్లో మొత్తం పోసేయాలండి. ఎంతవరకు అయితే అంతవరకు రీఫిల్ అయ్యే వరకు పోసేసి మొత్తం వాటిని నింపేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే గడ్డగా ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. ఈ పొడిని కొంచెం ఎండిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు పెరుగులో కలిపి తలకి పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్లో ఎర్లీ మార్నింగ్ గ్లాస్ వాటర్లో కలుపుకొని అయితే తాగొచ్చు. లేదంటే కనుక దీన్ని కొంచెం మనం పొడి వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం ఎండి కలిపేసి మనం ఒక పౌడర్ లైక్ ఉసిరి పచ్చలాగైనా కలుపుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. నెక్స్ట్ నేను రసాన్ని అంతా ఫ్రిడ్జ్లో ట్రేలో పోసి లైక్ ఐస్ క్యూబ్స్ ట్రేలో పోసి మిగిలిన దాన్ని వచ్చేసి ఈ రకంగా స్ప్రే బాటిల్లో పోసుకున్నాను. ఈ రసాన్ని స్ప్రే బాటిల్లో పోసుకొని వాటర్ వచ్చేసి నేను తలకి స్ప్రే కొట్టుకుంటానండి. స్ప్రే కొట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసి ఈలోపు అక్కడ మనం నానబెట్టిన సీడ్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి నా వాటర్ తాగడానికి. నెక్స్ట్ ఈ రకంగా మొత్తాన్ని నేను స్ప్రేకి తలకి అప్లై చేసుకున్నానండి. అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను. తర్వాత ఈలోపు సీడ్స్ కూడా వాటర్ అబ్జర్వ్ అయ్యి టేస్ట్ కొంచెం ఆనే కాబట్టి సో ఆ ఉసిరిలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లో వచ్చేసింది కాబట్టి నేను గ్లాస్లో పోసుకొని ఈ రకంగా తాగేసాను. టేస్ట్ మొత్తం చాలా బాగుంది. వగరుగా కొంచెం తీగా వచ్చింది. సో ఉసిరి వాటర్ని తాగడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం నార్మల్గా ఉంటుందండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి ఈ రకంగా డ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అండి. మళ్ళీ